సో ఇవాళ మనం ఫ్రోజన్ షోల్డర్ గురించి డిస్కస్ చేద్దాం డాక్టర్ శివకుమార్. అది తిప్పాలి అంటే బాగా పెయిన్ఫుల్గా ఉంటుంది కాబట్టి షోల్డర్ మూమెంట్స్ తగ్గిపోవటాన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటాం. ఎన్ని స్టేజెస్ ఉంటాయి? వ్యాక్సిన్ కూడా 70-80% మెంబర్స్కి ఫ్రోజన్ షోల్డర్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. హై రిస్క్. ఒకటి ప్రైమరీ ఫ్రోజన్ షోల్డర్ అంటాం, రెండోది సెకండరీ అంటాం. స్టెరాయిడ్ ఇంజెక్షన్ రోల్ ఏంటి? ఒకటి తగ్గిన తర్వాత ఇంకో దానికి రావచ్చు. అదొక లక్కీ ఫ్యాక్టర్. పోస్ట్ కోవిడ్ ఎక్కువ మందికి చూస్తున్నాము. అకస్మాత్తుగా డయాబెటీస్ కూడా బయటపడతా ఉంటుంది. మ్యానిపులేషన్ అండర్ అనస్థీషియా. అందరికీ నమస్కారం అండి. ఇవాళ మన పాడ్కాస్ట్ ఎపిసోడ్లో డాక్టర్ శివకుమార్ గారు ఉన్నారండి. హీజ్ ఏ షోల్డర్ స్పెషలిస్ట్, అంటే భుజం నొప్పి సమస్యలకి ప్రత్యేకంగా చూసే డాక్టర్ అనమాట. ఇవాళ ఈ పాడ్కాస్ట్ ఎపిసోడ్లో మనం ఏంటంటే భుజం నొప్పికి ఒక ముఖ్య కారణం ఫ్రోజన్ షోల్డర్ అండి. దీని గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వెల్కమ్ టు డాక్టర్ శివకుమార్. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్వైట్. థ్యాంక్ యూ రామ్ ప్రసాద్ ఫర్ ఇన్వైటింగ్ మీ టు యువర్ ఫేమస్ పాడ్కాస్ట్ విజ్డమ్ టాక్స్. ఐఎమ్ వెరీ మచ్ గ్లాడ్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ యువర్ విజ్డమ్ టాక్స్. థ్యాంక్ యూ. సో ఇవాళ మనం ఫ్రోజన్ షోల్డర్ గురించి డిస్కస్ చేద్దాం డాక్టర్ శివకుమార్. ష్యూర్. ఇఫ్ యూ ఆర్ కంఫర్టబుల్, లెట్స్ గో స్ట్రైట్ ఇన్ టు ద డిస్కషన్. డెఫినెట్లీ. అంటే యూజువల్గా ఓపీడీ గురించి మాట్లాడితే నార్మల్గా అంటే మీరు చెప్పినట్లే 50లో 5 to 10 పేషెంట్స్ డెఫినెట్గా షోల్డర్ పెయిన్ తోటి వస్తారు. అయితే వచ్చిన షోల్డర్ పెయిన్స్ అన్నీ ఫ్రోజన్ షోల్డర్ కాకపోవచ్చు ఫస్ట్ థింగ్. బట్ షోల్డర్ పెయిన్స్ సపోజ్ ఒక మనం 10 మంది షోల్డర్ పెయిన్ ఉన్న పేషెంట్స్ని చూస్తే డెఫినెట్గా అందులో 4 or 5 అంటే అట్లీస్ట్ 50% ఫ్రోజన్ షోల్డర్ పేషెంట్సే ఉంటారు. అంటే 10 పేషెంట్స్ షోల్డర్ పెయిన్ తోటి వస్తే మనకి దాంట్లో 50% ఫ్రోజన్ షోల్డర్తోనే వస్తున్నారు. ఎగ్జాక్ట్లీ ఏంటి ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటి? ఫ్రోజన్ షోల్డర్ అంటే మనకు ఆ వర్డ్లోనే మీనింగ్ ఉంది. ఫ్రీజ్ అయిపోయింది షోల్డర్ అంటే షోల్డర్ ఈజ్ నాట్ మూవింగ్, ఇట్స్ ఫ్రోజన్, ఇట్స్ ఫ్రీజింగ్ అనమాట. అంటే మనకి మూమెంట్స్ అన్నీ రిస్ట్రిక్ట్ అయిపోతాయి. నార్మల్గా మనం మొత్తం చెయ్యంతా తిప్పగలం 360 degrees. బట్ ఈ ఫ్రోజన్ షోల్డర్లో మూమెంట్స్ తగ్గిపోతాయి, అంటే ఫ్రీజ్ అయిపోతుంది. ఎందుకు ఫ్రీజ్ అయిపోతుంది అనేది నెక్స్ట్ కారణాలు చాలా ఉంటాయి. బట్ ఫ్రోజన్ షోల్డర్ యాజ్ ఎ డెఫినేషన్ అది షోల్డర్ మూమెంట్స్ తగ్గిపోవటాన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటాం. దీంతోపాటు మూమెంట్స్ తగ్గిపోవడంతో పాటు సివియర్ పెయిన్ కూడా ఉంటుంది వాళ్ళకి ఇనిషియల్ స్టేజెస్లో. సో ఆ పెయిన్ చూపించుకోవడానికి, అట్లాగే మూమెంట్స్ తగ్గిపోయినాయి, వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ చేసుకోలేకపోతున్నారు, సపోజ్ జడ వేసుకోలేకపోతున్నారు, బ్యాక్ రీచ్ అవ్వలేకపోతున్నారు. సో ఈ అన్నిటి రీజన్స్ వల్ల మనకి ఓపీడీకి వస్తారు యూజువల్గా. దట్ ఈస్ వాట్ ఈస్ ఫ్రోజన్ షోల్డర్. ఇప్పుడు యాక్చువల్లీ ఓ పాయింట్లో మీరు మెన్షన్ చేశారు ఫ్రోజన్ షోల్డర్ ఫస్ట్ స్టేజ్లో పెయిన్ ఎక్కువ ఉంటుందని. అంటే మామూలుగా మనం ఎన్ని స్టేజెస్ ఉంటాయి డాక్టర్ శివ ఈ ఫ్రోజన్ షోల్డర్స్ పెథాలజీలో? ఫ్రోజన్ షోల్డర్ అనేది ఇట్స్ ఏ లాంగ్ ప్రాసెస్. స్లోగా స్టార్ట్ అయ్యి గ్రాడ్యువల్గా మనకి మూమెంట్స్ అన్ని రిస్ట్రిక్ట్ అయ్యే స్టేజ్కి వెళ్తుంది, మీకు తెలుసు అది. సో దీంట్లో 3 stages మెయిన్గా ఉంటాయి. అంటే ఈ ఫ్రోజన్ షోల్డర్ ఎపిసోడ్ తీసుకుంటే ఇది కంప్లీట్ స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఆల్మోస్ట్ 1 year to 1.5 years ఉంటుంది. అంటే ఇది న్యాచురల్ హిస్టరీ అనమాట. సో దాంట్లో మనం 3 partsగా డివైడ్ చేసుకుంటే ఫస్ట్ 1/3 part అట్లీస్ట్ 3 to 4 months సివియర్ పెయిన్ఫుల్ స్టేజ్ ఉంటుంది. దాన్ని పెయిన్ఫుల్ స్టేజ్ అంటాము. నెక్స్ట్ వచ్చి ఫ్రీజింగ్ స్టేజ్ ఆర్ ఫ్రోజన్ స్టేజ్, అంటే పెయిన్ గ్రాడ్యువల్గా తగ్గిపోయి మూమెంట్ రిస్ట్రిక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇనిషియల్గా అయితే బిగుసుకుపోతుంది. ఇనిషియల్గా అయితేనేమో మూమెంట్స్ అన్నీ బాగానే ఉంటాయి, బట్ సివియర్ పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ కూడా అకేషనల్గా ఉంటుంది. యూజువల్గా నైట్ టైం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. చాలామందికి ఏంటంటే ఈ లేటరల్ ఆస్పెక్ట్ అంటే ఈ భాగంలో పెయిన్ ఎక్కువ ఉంటుంది, షోల్డర్ కన్నా కూడా దాని కింద భాగంలో పెయిన్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. అది కూడా నైట్ టైం ఎక్కువగా ఉంటుంది. సో యూజువల్గా పడుకోవటానికి ఇబ్బంది ఉంటుంది. ఆ పెయిన్ ఉన్న వైపు తిరిగి పడుకోవటం కష్టంగా ఉంటుంది వాళ్ళకి. సో ఎట్లా పడుకున్నా సరే బాగా పెయిన్ రావటం, నిద్రలోంచి మెలకువ రావటం ఇట్లా ఉంటుంది. సడన్గా ఏదన్నా వస్తువు పట్టుకోవాలంటే షూటింగ్ పెయిన్ లాగా వస్తుంది అది. సో ఆ పెయిన్ఫుల్ ఎపిసోడ్ అనేది ఒక 3 to 4 months ఉంటుంది. తర్వాత గ్రాడ్యువల్గా పెయిన్ తగ్గిపోవటం స్టార్ట్ అవుతుంది. బట్ మూమెంట్ రిస్ట్రిక్షన్ అనేది అంటే షోల్డర్ బిగుసుకుపోవటం అనేది స్టార్ట్ అవుతుంది. సో కొంతకాలం గడిచిన తర్వాత పెయిన్ పూర్తిగా తగ్గిపోయి ఇంకా ఓన్లీ షోల్డర్ బిగుసుకుపోయి ఉంటుంది అనమాట. అది సెకండ్ స్టేజ్, ఫ్రోజన్ స్టేజ్. అంటే అక్కడ వాళ్ళకి రెగ్యులర్ యాక్టివిటీస్ అన్నిటికీ కూడా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు స్నానం చేసేటప్పుడు కానీ, బ్యాక్ రీచ్ అవ్వటానికి కానీ, హెయిర్ కోమ్ చేసుకోవటానికి కానీ, బట్టలు వేసుకోవటానికి కానీ, ఇన్ఫ్యాక్ట్ షర్ట్ వేసుకోవటానికి, బ్లౌజ్ వేసుకోవటానికి కానీ, వీటన్నిటికీ కూడా చాలా ఇబ్బంది ఫేస్ అవుతారు. అది ఆల్మోస్ట్ 5 to 6 months ఉంటుంది.
సో అది ఈ 2 ఎపిసోడ్స్ ఒక 1 year దాకా ఉంటే ఇంకా 1 year తర్వాత స్లోగా న్యాచురల్గా దాంతో అదే తగ్గటం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఇంకా మళ్ళీ మూమెంట్స్ రావటం స్టార్ట్ అవుతాయి, మూమెంట్స్ మళ్ళీ పెరగటం, అంటే ఈ బిగుసుకుపోవటం తగ్గి 3rd స్టేజ్, దాన్ని థాయింగ్ ఫేజ్ అంటాము. సో ఈ ఫేజ్లో ఏంటంటే ఇంకా షోల్డర్ మూమెంట్స్ అన్నీ మళ్ళీ రీగెయిన్ అవుతూ ఉంటాయి. సో ఈ న్యాచురల్ ప్రాసెస్ ఆల్మోస్ట్ 1 to 1.5 year ఉంటుంది. 1.5 year తర్వాత పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అయితే అందరికీ తగ్గుతుందని కాదు, చాలా మందికి వేరియేషన్స్ ఉండొచ్చు, కొంతమందికి 2nd స్టేజ్లోనే స్ట్రక్ అయిపోవచ్చు, ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మూమెంట్స్ రాకపోవచ్చు. సో ఈ న్యాచురల్ హిస్టరీ కూడా అందరికీ ఒకేలాగా ఉండదు, పేషెంట్ టు పేషెంట్ వేరీ అవుతూ ఉండొచ్చు. వాళ్ళకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ని బట్టి, వాళ్ళకి షుగర్ ఉందా లేదా, థైరాయిడ్ ఉందా లేదా, వేరే ఏదైనా ఇంజురీస్ అయినాయా, వీటన్నిటిని బేస్ చేసుకొని వాళ్ళ న్యాచురల్ హిస్టరీ కూడా ఉంటుంది. అందరికీ ఒకేలాగా అయితే ఉండదు. ఈ ఫ్రోజన్ షోల్డర్కి అంటే ముఖ్య కారణాలు ఏమై ఉండొచ్చు, అంటే మోస్ట్లీ రిస్క్ ఫ్యాక్టర్స్ డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా దీని రిస్క్ ఫ్యాక్టర్స్ చెప్పే ముందు మనకి ఫ్రోజన్ షోల్డర్ 2గా విడగొట్టచ్చు. ఒకటి ప్రైమరీ ఫ్రోజన్ షోల్డర్ అంటాం, రెండోది సెకండరీ అంటాం. ప్రైమరీ అంటే ఏ రీజన్ లేకుండా వచ్చే ఫ్రోజన్ షోల్డర్, అంటే ఏ దెబ్బ తగలకుండా ఏం జరగకుండా వచ్చే ఫ్రోజన్ షోల్డర్ని ప్రైమరీ అంటాము. ఈ ప్రైమరీ ఎక్కువ మందికి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చూస్తూ ఉంటాము. డయాబెటీస్ దాదాపు ఒక 100 మంది డయాబెటీస్ పేషెంట్స్ని తీసుకుంటే వాళ్ళలో 70 to 80% మెంబర్స్కి ఫ్రోజన్ షోల్డర్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అంత హై రిస్క్ అంటే వాళ్ళ యొక్క డయాబెటీస్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళ లైఫ్ టైంలో డెఫినెట్లీ ఏదో ఒక టైంలో వచ్చే అవకాశం ఉంటుంది. అంటే అది డయాబెటీస్ కంట్రోల్లో ఉందా లేదా అనే దాన్ని బట్టి పెద్దగా ఏం ఆధారపడి ఉండదు. బట్ ఏదో ఒక టైంలో ఇది కనపడతా ఉంటుంది ఈ డయాబెటిక్ పేషెంట్స్కి. వాళ్ళకి సింగిల్ షోల్డర్కి రావచ్చు, బోత్ షోల్డర్స్కి రావచ్చు. అయితే 2 ఒకేసారి ఎప్పుడూ రావు, ఒకటి తగ్గిన తర్వాత ఇంకో దానికి రావచ్చు. అదొక లక్కీ ఫ్యాక్టర్. రెండిటికి ఎప్పుడు ఒకేసారి రాదు. సో ఈ డయాబెటీస్ కాకుండా ఇంకా హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళకి, వీళ్ళకి కూడా రావచ్చు థైరాయిడ్ సమస్య. కొంతమందికి రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి రావచ్చు, కీళ్ళవాతం అంటాం కదా మనం జనరల్ పరిభాషలో, అది ఉన్న వాళ్ళకి రావచ్చు. సో ఇది ప్రైమరీ. ఇంకా రీసెంట్గా ఏంటంటే పోస్ట్ కోవిడ్ ఎక్కువ మందికి చూస్తున్నాము. అంటే డయాబెటీస్ లేని వాళ్ళకి కూడా పోస్ట్ కోవిడ్ చాలా మంది ప్రైమరీ ఫ్రోజన్ షోల్డర్ తోటి వస్తున్నారు. అంటే కోవిడ్కి రిలేషన్ ఉందని సైంటిఫిక్ గా ప్రూవ్ అవ్వలేదు, బట్ కొన్ని స్టడీస్ అయితే చెప్తున్నాయి. 1 ఈజ్ డ్యూ టు కోవిడ్ కావచ్చు. సెకండ్, నా అబ్జర్వేషన్ కొన్ని స్టడీస్ చెప్పింది ఏంటంటే ఈవెన్ బికాస్ ఆఫ్ ద వ్యాక్సిన్ కూడా, వ్యాక్సిన్ మనం ఆల్మోస్ట్ షోల్డర్ దగ్గరే ఇస్తాం కాబట్టి దాని రియాక్షన్ వల్ల కూడా ఈ ఫ్రోజన్ షోల్డర్ కొంతమందికి కనపడుతుంది. డెఫినెట్గా అది కంప్లీట్గా దాన్ని బ్లేమ్ చేయలేం, కానీ దేర్ ఈజ్ స్టాటిస్టికల్ ఎవిడెన్స్ టు షో దట్ ఈ వ్యాక్సిన్, కోవిడ్, పోస్ట్ వ్యాక్సిన్ ఫ్రోజన్ షోల్డర్ కొంతమందికి చూసాము. సో ఇది ప్రైమరీకి సంబంధించింది. సెకండరీ ఫ్రోజన్ షోల్డర్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనకి భుజం చుట్టూ కొన్ని కండరాలు ఉంటాయి, మనం చెయ్యి పైకి లేవటానికి యూజ్ అయ్యే కండరాలు ఉంటాయి. ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు ఈ కండరాలు చినిగినాయి అనుకోండి, మన బాడీ న్యాచురల్ మెకానిజం ఏంటంటే ఏదైనా ఎక్కడైనా దెబ్బ తగిలితే దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది బాడీ. సో ఒక కండరానికి దెబ్బ తగిలితే చుట్టూ ఉన్న కండరాలన్నీ దాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం అని స్టిఫ్నెస్ మోడ్లోకి వెళ్ళిపోతాయి. అలాగే మనకి భుజం చుట్టూ క్యాప్సూల్ అనే ఒక పొర ఉంటుంది. యూజువల్గా అది చాలా లూజ్గా ఉంటుంది. మన చొక్కా పొర ఎలా అయితే ఉంటుందో అంత లూజ్గా ఉంటుంది. సో ఆ లూజ్గా ఉండటం వల్లే మనం చెయ్యి మామూలుగా తిప్పగలుగుతుంటాం. అదే మన చొక్కా టైట్ అయింది అనుకోండి, ఈ ప్లేస్లో మనం చెయ్యి లేపలేము. అట్లాగే లోపల ఉండే పొర కూడా టైట్ అయిపోతే మనం చెయ్యి లేపలేము. సో ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు ఆ పొర కూడా టైట్ అయిపోతుంది ప్రొటెక్ట్ చేయడం కోసం. సో అప్పుడు మనం అది సెకండరీ ఫ్రోజన్ షోల్డర్ అంటాము. యూజువల్గా ఈ ప్రైమరీ ఫ్రోజన్ షోల్డర్ అయినా సెకండరీ ఫ్రోజన్ షోల్డర్ అయినా కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే లోపల ఉండే క్యాప్సూల్ అనే పొర టైట్ అయిపోవటం. ఇన్ఫ్లమేషన్ అంటాము. ఫస్ట్ ఇన్ఫ్లమేషన్ వస్తుంది దానికి, అది నెమ్మదిగా ఫైబ్రోటిక్ అయిపోతుంది, అంటే బాగా థిక్ అయిపోతుంది, ఆ పొర థిక్ అయిపోతుంది. థిక్ అయిపోయినప్పుడు ఇంకా బాగా గట్టిపడిపోయి చెయ్యి మనం లేపడానికి ఇబ్బంది అవుతుంది. అండ్ ఇంకో పాయింట్ నేను గమనించింది ఏంటంటే, ఓపీడీలో ఈ ఫ్రోజన్ షోల్డర్తో వచ్చారనుకో అకస్మాత్తుగా డయాబెటీస్ కూడా బయటపడతాం డెఫినెట్గా. సో మీరు అన్న పాయింట్కి ఏంటంటే డయాబెటీస్, ఫ్రోజన్ షోల్డర్ దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. సో డయాబెటీస్ ఇస్ ఏ వెరీ కామన్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ఫ్రోజన్ షోల్డర్. ఆల్మోస్ట్ 70 to 80% రిస్క్ ఫ్యాక్టర్గా అసోసియేషన్ ఉంటుంది. సో వీళ్ళకి అంటే కామన్ కంప్లైంట్స్
ఏ విధంగా ఉంటాయి? అదే ఇందాక చెప్పాను కదా, మెయిన్ కంప్లైంట్ నైట్ టైం పెయిన్. స్టార్టింగ్లో దే కమ్ విత్ ద నైట్ టైం పెయిన్. అటువైపు తిరిగి పడుకోలేకపోతున్నాము మెయిన్ కంప్లైంట్. మెలకు వచ్చేస్తుంది నిదట్లో నుంచి. ఏదైనా వస్తువు పట్టుకోవాలంటే షూటింగ్ పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ కూడా మెయిన్గా చేతికి పక్క భాగంలో వస్తుంది. నేనేది చెప్తా ఉంటారు, యాక్చువల్లీ మనకి షోల్డర్ ఇది కదా, ఇది కానీ కానీ ఇక్కడ చెప్తా ఉంటారు. ఎందుకంటే రిఫర్డ్ పెయిన్ అంటాం. ఎందుకంటే ఇక్కడ ఉండే కండరాలన్నీ కూడా ఇక్కడ అతుక్కొని ఉంటాయి. అట్లాగే క్యాప్సూల్ అనేది కూడా ఇక్కడ దాకా కొంతమందికి, అంటే ఇక్కడ దాకా ఉంటుంది క్యాప్సూల్ అనేది. ఆ పెయిన్ అంతా కూడా ఇక్కడికి వస్తుంది అనమాట. సో ఎక్కువ ఈ పెయిన్ కంప్లైంట్ చేస్తారు. అది ఫస్ట్ స్టేజ్ లో ఆ కంప్లైంట్ తోటి వస్తారు. ఇంకా నెక్స్ట్ స్టేజ్ కి వచ్చేటప్పటికి ఇందాక చెప్పినట్టు మేము చెయ్యి లేపలేకపోతున్నాము, ఈ చెయ్యి ఇంతవరకు లేపగలిగితే ఈ చెయ్యి ఇంతవరకే లేపగలుగుతున్నాం, మెయిన్ గా అట్లా వస్తారు అనమాట. వెనక్కి అసలు ఇంతకు మించి వెనక్కి వెళ్ళట్లేదు, బ్యాక్ రీచ్ అవ్వలేకపోతున్నాము, ఏ పని చేసుకోవాలైనా ఇబ్బందిగా ఉంటుంది. ఇవి బేసిక్ కంప్లైంట్స్ అనమాట వాళ్ళు మన దగ్గరకు వచ్చేది. యూజువల్ గా ఇవి మెడిసిన్స్ కూడా తగ్గవు ఒక్కోసారి. సో మెడిసిన్స్ వాడుతున్నాము అయినా తగ్గట్లేదు, ఇలా కంప్లైంట్ తోటి వస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే యాక్చువల్గా నెక్ దగ్గర నుంచి కూడా ఇటువైపుకి వస్తుంది అంటారు. కానీ ఈ రెండు వేరు అనమాట. నెక్ సమస్య వేరు, ఫ్రోజన్ షోల్డర్ వేరు, రెండు వేరుగా ఉంటాయి. బట్ వీ హ్యావ్ టు రూల్ అవుట్. చాలా కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉంటుంది. అది నెక్ నుంచి వస్తుందా, ఓన్లీ షోల్డర్ లో నుంచి వస్తుందా? ఇదేంటంటే మెయిన్లీ మనం క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే శారీరకంగా పరీక్ష చేయాలి. అండ్ కొంత నెక్ పెయిన్ అంటే సర్వైకల్ స్పాండిలోసిస్తో అనుకో, అంటే వాళ్ళు ఏంటంటే ఆ పెయిన్ అనేది ఇక్కడ వరకే కాకుండా చేతుల వరకు మొత్తం అంతా చెప్తాం, తిమ్మిరంతా వస్తూ ఉంటారు. బట్ ఏదన్నా సరే ఈ షోల్డర్ ప్రాబ్లము, నెక్ ప్రాబ్లమ్ అనేది చాలా కన్ఫ్యూజింగ్ గ్రే జోన్లోనే ఉంటాయి. సో ఒక పేషెంట్ మనకి ఎవరైనా ఫ్రోజన్ షోల్డర్తో వస్తున్నారు అండ్ అంటే మనం సస్పెక్ట్ చేస్తున్నాం అంటే మీరు ఏ విధంగా అప్రోచ్ అవుతారు? యూజువల్గా మనకి ఫస్ట్ అది ఫ్రోజన్ షోల్డరా కాదా అనేది ఫస్ట్ నిర్ధారణ చేసుకోవాలి. ఎందుకంటే ఎనీ షోల్డర్ పెయిన్ ఏదైనా కానీ, షోల్డర్ పెయిన్ రావడానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఫ్రోజన్ షోల్డరే కాకుండా ఇంకా వేరే కారణాలు ఏముంటాయి అంటే ఈ మజిల్ టేర్స్. మామూలుగా ఇక్కడ సుప్రాస్పైనేటస్ అనే రొటేటర్ కఫ్ అనే మజిల్ ఉంటుంది. సో ఇది మన షోల్డర్ అనుకుంటే, ఇది మన చేతి ఎముక హ్యూమరస్ అంటాము, ఈ ఎముక. ఇదేమో షోల్డర్ బ్లేడ్ స్కాపులా అంటాము, ఇక్కడ ఉంటుంది. ఇదేమో క్లావికిల్, ఈ బోన్ అంటాము. సో ఇక్కడ ఈ బోన్కి మధ్య ఉండే కనెక్షన్ మన షోల్డర్ జాయింట్. ఈ జాయింట్ చుట్టూ మనకి కండరాలు ఉంటాయి, వీటిని రొటేటర్ కఫ్ మజిల్స్ అంటాము. సో ఈ కండరాలు ఎప్పుడన్నా పడినప్పుడు ఈ కండరం చినిగితే మనం చెయ్యి లేపలేము, డెఫినెట్గా పెయిన్ వస్తూ ఉంటుంది. అట్లాగే ఈ జాయింట్లో ఆర్థరైటిస్ వచ్చినా కూడా పెయిన్ వస్తూ ఉంటుంది. సో వీటిల్లో వేటి వల్ల మనకి షోల్డర్ పెయిన్ వస్తుంది, ఎందుకు లేపలేకపోతున్నాడు పేషెంట్ అనేది మనం ఫస్ట్ నిర్ధారణ చేసుకోవాలి. అది నిర్ధారణ చేసుకోవడానికి బేసిక్గా మనం చేసేది ఫస్ట్ ఎక్స్రే తీస్తాము. ఎక్స్రే తీస్తే ఏమన్నా బోన్ ఫ్రాక్చర్స్ ఏమన్నా ఉన్నాయా, లేదంటే జాయింట్ అరుగుదల ఏమన్నా వచ్చిందా, ఆర్థరైటిస్ ఏమన్నా ఉందా అనేది బేసిక్గా చూసుకుంటాము. అది చూసుకున్న తర్వాత సపోజ్ ఫ్రోజన్ షోల్డర్లో అయితే అవన్నీ నార్మల్గానే ఉంటాయి, ఎక్స్రే విల్ లుక్ కంప్లీట్లీ నార్మల్, ఇంకేం పెథాలజీ ఉండదు. సో వేరే పెథాలజీస్ అన్ని రూల్ అవుట్ చేసుకుంటాం అక్కడ. సో నెక్స్ట్ ఫ్రోజన్ షోల్డర్ని స్పెసిఫిక్గా డయాగ్నోస్ చేయడానికి రెండు మెథడ్స్ ఉంటాయి. ఒకటి అల్ట్రాసోనోగ్రఫీ, రెండోది ఎంఆర్ఐ. అల్ట్రాసోనోగ్రఫీలో అది ఒక చిన్న ఎగ్జామినేషను, బట్ దాంట్లో కొంతవరకు ఇంకా ఈ మజిల్ టేర్స్ ఏమన్నా ఉన్నాయా, లేదంటే ఫ్లూయిడ్ ఏమన్నా అక్యూములేట్ అయిందా జాయింట్లో అనేది తెలుస్తుంది. ఇంకా మనకి స్పెసిఫిక్గా కంప్లీట్ డయాగ్నోసిస్ కావాలంటే మాత్రం ఎంఆర్ఐ స్కానింగ్ చేయించాలి. ఎంఆర్ఐ స్కానింగ్లో మనం ఏం చూస్తామంటే అగైన్ మజిల్ టేర్స్ ఏమన్నా ఉన్నాయా, అలాగే ఇందాక చెప్పినట్టు క్యాప్స్యూల్ ఎలా ఉంది, అది టైట్ అయిందా, దాంట్లో ఇన్ఫ్లమేషన్ ఏమన్నా ఉందా అనేది తెలుస్తుంది. అట్లాగే ఫ్లూయిడ్ ఎక్కడ ఎంత అక్యూములేట్ అయింది అనేది తెలుస్తుంది. అంటే స్పెసిఫికల్లీ ఇప్పుడు ఎంఆర్ఐ అనేది డెఫినెట్లీ ఒక కాస్ట్లీ ఇన్వెస్టిగేషన్. మీరు చెప్పిన దాని మీద ఎక్స్రే, అల్ట్రాసౌండ్తో ఎనీ స్పెసిఫిక్ ఇండికేషన్ ఉంటుందా ఎంఆర్ఐ ఈ పేషెంట్కి నేను చేయించాలి అలా అన్నట్టు? యూజువల్ 90% మనం క్లినికల్ ఎగ్జామినేషను అల్ట్రాసౌండ్ తోటి 90% మనకి అర్థమైపోతుంది ఇది ఫ్రోజన్ షోల్డరే అని. సపోజ్ అల్ట్రాసౌండ్లో ఎక్కడైనా మజిల్ టేర్ అనేది కనుక ఇస్తే, సో దాని గ్రేడ్ ఎలా ఉంది, ఎంత ఉంది అనేది తెలుసుకోవడానికి మాత్రం డెఫినెట్గా ఎంఆర్ఐ చేయించాల్సి ఉంటుంది. యాజ్ ఏ సచ్ ఫ్రోజన్ షోల్డర్ వరకే అయితే ఎంఆర్ఐ అంతగా అవసరం లేదు, అల్ట్రాసౌండ్ తోటి సరిపోతుంది. ట్రీట్మెంట్ మెథడ్స్కి వస్తే కనుక ఈ ఫ్రోజన్ షోల్డర్కి ఏ విధంగా ట్రీట్మెంట్ అప్రోచ్ ఉంటుంది మీది?
యాక్చువల్గా మనం డయాగ్నోస్ చేసిన తర్వాత ఇది ఫ్రోజన్ షోల్డర్ అనేది అది ఏ ఫేజ్లో ఉంది, ఇందాక 3 స్టేజెస్ అని చెప్పుకున్నాం కదా, ఏ స్టేజ్లో ఉందనేది నిర్ధారణకు రావాలి. దానికి మనం పేషెంట్ని మళ్ళీ మళ్ళీ క్వశ్చన్ చేయాలి, కరెక్ట్గా ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మీకు పెయిన్. హిస్టరీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు ఏదో 6 months తర్వాత అంటే 6 months అయింది స్టార్ట్ అయింది అనుకుంటే మనం ఒక సెకండ్ స్టేజ్లోకి వెళ్ళిపోతాం. లేదు 3 months నుంచే ఉంది అనేది స్పెసిఫిక్గా చెప్తే మనం ఫస్ట్ ఫేజ్లో ఉన్నట్లు నిర్ధారణకు వస్తాం. సో వాళ్ళు చెప్పే హిస్టరీ చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు వాళ్ళ కంప్లైంట్స్ కూడా, అది పెయిన్ఫుల్ స్టేజ్లో ఉందా లేదా షోల్డర్ రిస్ట్రిక్షన్ మూమెంట్స్ ఆగిపోయినాయా, బిగుసుకుపోయిందా, సెకండ్ స్టేజ్లో ఉందా, ఇప్పటివరకు ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారు వీళ్ళు, వీటన్నిటిని బేస్ చేసుకొని మనం ట్రీట్మెంట్ చెప్తాము. ట్రీట్మెంట్లో 3 రకాలు మెయిన్గా ఉంటాయి. ఒకటి మెడిసిన్స్ అంటే పెయిన్ మెడికేషన్స్, పెయిన్ తగ్గించడానికి. రెండోది జాయింట్లో ఇన్ఫ్లమేషన్ అనేది ఉంటుంది కాబట్టి ఫ్లూయిడ్ అనేది అది తగ్గించడానికి వాటికి మెడిసిన్స్ వాడతాము. నెక్స్ట్ ఫిజియోథెరపీలో మూమెంట్స్ పెంచడం కోసం, మూమెంట్స్ బిగుసుకుపోయింది కదా షోల్డరు, దానిలో మూమెంట్స్ పెంచడం కోసం ఫిజియోథెరపీలో ఎక్సర్సైజెస్ లేదా అల్ట్రాసౌండ్ థెరపీ లేదా ఇన్ఫ్రారెడ్ థెరపీ ఇట్లాంటివన్నీ అవి మూమెంట్స్ పెంచడానికి. ఈ మెడిసిన్స్ ఫిజియోథెరపీ అయిపోయిన తర్వాత కూడా ఏమీ ఇంప్రూవ్మెంట్ లేకుండా సపోజ్ అలానే కంటిన్యూ అవుతుంటే అప్పుడు మన సర్జికల్ ఇంటర్వెన్షన్ అవసరం అవుతుంది. అంటే ఇంకోటి ఏంటంటే ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్ రోల్ ఏంటి? మంచి క్వశ్చన్ ఇది. ఇంజెక్షన్స్ ఇంకోటి ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఈ మెడిసిన్స్ తర్వాత ఫిజియోథెరపీ ఈ రెండింటికి మధ్యలో మనకి జాయింట్లో ఇంజెక్షన్స్ చేయటం అనేది ఒకటి ఉంటుంది. జాయింట్లో ఇంజెక్షన్ ఎందుకు చేస్తామంటే మెయిన్ పెథాలజీ వచ్చి జాయింట్లో ఇన్ఫ్లమేషన్. ఇదేదో మజిల్ తెగిపోవటం చినకటం అట్లాంటిది కాదు. సో జాయింట్లో ఇన్ఫ్లమేషన్ ఉంది కాబట్టి, అంటే క్యాప్సూల్ అనే పొర ఇన్ఫ్లేమ్ అయ్యి ఉంది కాబట్టి దాన్ని తగ్గించడానికి మనం ఇంకేమైనా చేయగలమా? మెడిసిన్స్తో తగ్గట్లేదు. సో అలాంటప్పుడు డైరెక్ట్గా జాయింట్లోకి ఏమన్నా ఇంజెక్షన్ ఇస్తే అది తగ్గుతుందా అనేది ఆలోచిస్తే మనం స్టెరాయిడ్ అనేది జాయింట్లోకి ఇంజెక్షన్ చేయొచ్చు. ఆ స్టెరాయిడ్ అనేది స్లోగా అక్కడ ఉన్న ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. సో చాలామందికి డౌట్ ఉంటుంది, స్టెరాయిడ్ మన బాడీలోకి ఇంజెక్ట్ చేయొచ్చా లేదా అనేది. ఎస్పెషల్లీ మనం ఇది డయాబెటీస్ వాళ్ళకి వస్తుందని చెప్తున్నాము, మరి డయాబెటీస్ వాళ్ళకి ఇంజెక్షన్ ఇవ్వచ్చా లేదా, ఇది చాలా కామన్ డౌట్. ఇదేంటంటే యాక్చువల్గా మన జాయింట్లో ఇచ్చేది ఎక్కడ బాడీలోకి అబ్జర్వ్ అవ్వదు, ఆ జాయింట్లో ఆ ఒక్క పార్ట్లోనే యాక్ట్ చేస్తుంది, బ్లడ్లోకి వెళ్ళదు. కాబట్టి వాళ్ళ షుగర్ లెవెల్స్ పెరగవు, అట్లాగే ఏ సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఇది కేవలం ఆ జాయింట్లో ఆ పొర మీద మాత్రమే యాక్ట్ చేస్తుంది. సో దీనివల్ల పెద్ద ఇబ్బంది ఉండదు. అట్లా అని చెప్పి ఎక్కువ ఇంజెక్షన్స్ కూడా చేయకూడదు. మ్యాక్సిమం 2 ఇంజెక్షన్స్ వరకు చేయొచ్చు. విత్ ఏ స్పాన్ ఆఫ్ 3 to 6 months మధ్యలో ఒక 2 అవసరాన్ని బట్టి ఒక 2 ఇంజెక్షన్స్ వరకు చేసుకోవచ్చు. ఇందాక ఒక పాయింట్ చెప్పారు, ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్లో వస్తారు పేషెంట్స్ జనరల్ కానీ. అంటే ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్ యొక్క రోల్ అంటే ఇంపార్టెన్స్ అనేది ఫస్ట్ స్టేజ్లో బాగా పనిచేస్తుందా లేదంటే సెకండ్ స్టేజ్లో వాళ్ళకు కూడా బాగా పనిచేస్తుందా? ఎనీ అబ్జర్వేషన్ డిఫరెన్స్ ఏమైనా ఉందా? యాక్చువల్గా ఇది ఫస్ట్ స్టేజ్ వాళ్ళకే ఇండికేటెడ్, ఎందుకంటే ఫస్ట్ స్టేజ్లోనే ఇన్ఫ్లమేషన్ అనేది ఉంటుంది. సో మనం ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయిన వెంటనే ఇస్తేనే దీని ఎఫెక్ట్ చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే సెకండ్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఇన్ఫ్లమేషన్ తగ్గిపోయి ఫైబ్రోసిస్ అంటాము. సో అంతా గట్టిగా అయిపోయి ఉంటుంది పొర. ఆ దశలో మనం ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల పెద్ద ఉపయోగం ఉండదు, అంటే దాని యొక్క ఎఫెక్ట్ పెద్దగా కనిపించదు, కొంత తగ్గొచ్చు. ఫస్ట్ స్టేజ్ లోనే ఒక 2-3 months ముందు మెడిసిన్స్ వాడి చూసి అప్పటికి తగ్గకపోతే అప్పుడు డైరెక్ట్ గా మనం ఇంజెక్షన్ చేయొచ్చు, వెళ్ళచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఇంజెక్షన్ లో కూడా మనం పోస్టీరియర్ అప్రోచ్ అంటే వెనక భాగం నుంచి చేయటం, ముందు నుంచి చేయొచ్చు, పక్క నుంచి చేయొచ్చు. అండ్ ఏంటంటే కొంతమంది డాక్టర్స్ అంటే నేను పర్సనల్ గా ఏంటంటే ఎక్స్రే గైడెన్స్ లో చేస్తాను, కొంతమంది అల్ట్రాసౌండ్ గైడెన్స్ లో చేస్తారు. అంటే దట్ డిపెండ్స్ అపాన్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద డాక్టర్, వాళ్ళు ఎట్లా నేర్చుకున్నారు అనేది. యూజువల్గా నేను అయితే బ్యాక్ సైడ్ నుంచే చేస్తాను, ఫ్రంట్ సైడ్ కూడా ఈజీగానే ఉంటుంది, జస్ట్ కొరకాయిడ్ పక్క నుంచే చేయొచ్చు. అది అంటే ఏమన్నా ఎఫెక్టివ్నెస్ తేడా ఉంటుంది? ఎఫెక్టివ్నెస్ లో ఏం తేడా లేదు, జస్ట్ ఏదైనా జాయింట్ లోకి వెళ్ళిపోవాల్సిందే ఇంజెక్షన్. సో అది ఎటు నుంచి వెళ్ళినా ఒకటే. చాలా మంది ఇంకొక కామన్ డౌట్ అడుగుతూ ఉంటారు, మ్యానిపులేషన్ అండర్ అనస్థీషియా అంటే ఏంటంటే కొంచెం వాళ్ళకి మొత్తం ఇచ్చి బలవంతంగా మాకు షోల్డర్ తిప్పారండి దీనివల్ల మూమెంట్స్ వచ్చాయని. అది యాక్చువల్లీ వినటానికి చాలా క్రూడ్ టెక్నిక్లా ఉంటుంది, బట్ ఇప్పటికీ కొంతమంది డాక్టర్స్ ఫాలో అవుతూ ఉంటారు. అంటే మీరు దాని గురించి
ఏం చెప్తారు? ఇది ఎప్పుడు చేస్తామంటే మనం సెకండ్ స్టేజ్ కూడా వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 4 to 5 months లేదా 6 months ఫిజియోథెరపీ ఫాలో అయిన తర్వాత అప్పటికి కూడా మూమెంట్స్ పెరగట్లేదు, ఫిజియో చేస్తుంటే సివియర్ పెయిన్ వస్తుంది, ఎన్ని రోజులు ఫిజియో చేసినా కూడా మూమెంట్స్ ఇంప్రూవ్మెంట్ లేదు అనుకున్నప్పుడు మనం ఏదో ఒక రకంగా దాన్ని బ్రేక్ చేయాలి. ఆ ఫైబ్రోసిస్ అనే దాన్ని, ఆ క్యాప్స్యూల్ని బ్రేక్ చేయాలి. అప్పుడే మన మూమెంట్స్ ఇంప్రూవ్ అవుతాయి. బ్రేక్ చేయడానికి ఉన్న ఒక టెక్నిక్ ఏంటంటే చేతిని పూర్తిగా తిప్పటం అనమాట. అది తిప్పాలి అంటే బాగా పెయిన్ఫుల్గా ఉంటుంది కాబట్టి కంపల్సరీ మత్తిచ్చే తిప్పాలి. సో మ్యానిపులేషన్ అండర్ ఎనస్థీషియా అంటే అర్థం ఏంటంటే మత్తిచ్చి వాళ్ళకి పెయిన్ తెలియకుండా చేతిని పూర్తిగా అన్ని డైరెక్షన్స్లో తిప్పటం. అన్ని డైరెక్షన్స్లో తిప్పినప్పుడు ఆ చుట్టూ ఉండే ఏదైతే అడ్డుగోడలాగా ఏర్పడిందో ఈ పొర గట్టిగా అయిపోయి అదంతా బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అయిపోయి మూమెంట్స్ మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఆ టెక్నిక్ వల్ల ఉన్న నష్టం ఏంటంటే మరీ ఫోర్స్ఫుల్గా చేస్తే ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశం ఉంటుంది, బోన్ ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకనే ఇది క్రూడ్ టెక్నిక్. బట్ కొంచెం ఏజ్డ్ పీపుల్కి చేయటం కొంచెం రిస్కీ అనమాట. ఇది ఏజ్డ్ పీపుల్లో బోన్స్ బాగా పోరోటిక్గా ఉంటాయి, అంటే పెళుసుగా ఉంటాయి, ఈజీగా ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. సో మత్తి ఇచ్చి మనం ఫోర్స్ఫుల్గా దాన్ని తిప్పినప్పుడు అవి బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకని అంటే రీసెంట్ టెక్నిక్స్ డెవలప్ అయిన తర్వాత ఈ టెక్నిక్ కొంత తగ్గించారు. బట్ స్టిల్ ఇట్ ఈస్ కాస్ట్ ఎఫెక్టివ్. అంటే పెద్దగా దీంట్లో కాస్ట్ ఫ్యాక్టర్ ఏమి ఉండదు, జస్ట్ ఎనస్థీషియా ఇచ్చి తిప్పటమే కాబట్టి సింపుల్ టెక్నిక్, 5 minutes అయిపోయే టెక్నిక్, లెస్ కాస్ట్లీ. సో సూటబుల్ పేషెంట్స్కి దిస్ ఈజ్ ఆల్వేస్ ఇండికేటెడ్. ఒకవేళ అంటే ఇప్పుడు మీరు అన్నట్టు మెడిసిన్స్ వాడేసాం, ఫిజియోథెరపీ చేసాం, తర్వాత ఇంజెక్షన్స్ చేసాం, తర్వాత మ్యానిపులేషన్ కూడా ట్రై చేసాము, అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళకి ఏం చేస్తారు? యాక్చువల్గా అంటే మ్యానిపులేషన్ అంటే క్రూడ్ టెక్నిక్ కాబట్టి ఎట్లా అంటే క్యాప్సూల్ ఎలా బ్రేక్ అవుతుంది అనేది మనకి తెలియదు, లోపల ఏం జరుగుతుంది అనేది తెలియదు. సో ఇంక అన్నీ ఫెయిల్ అయిపోయినాయి అయినా కూడా మూమెంట్ రాలేదు అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా క్యాప్సూల్ పూర్తిగా బ్రేక్ అవ్వలేదని అర్థం. సో దాన్ని కంపల్సరీ మనం బ్రేక్ చేయాలి. కాబట్టి అప్పుడు ఏం చేస్తామంటే ఆర్థ్రోస్కోపీ అనేది చేస్తాము, అంటే కీ హోల్ సర్జరీ. మనం కెమెరాని జాయింట్లోకి పంపించి ఎక్కడ క్యాప్సూల్ బాగా థిక్గా ఉంది అనేది చూస్తాము. వెనక భాగం నుంచి మనం కెమెరా పంపిస్తాము ఒక చిన్న హోల్ ద్వారా, స్కిన్ మీద ఒక చిన్న హోల్ ఉంటుంది, దాని ద్వారా మనం కెమెరా పంపిస్తాము. అది మానిటర్కి కనెక్ట్ చేస్తాము. ముందు వైపు నుంచి ఒక ఇన్స్ట్రుమెంట్ పంపిస్తాము. ఈ ఇన్స్ట్రుమెంట్ పంపించి ఇక్కడ గ్యాప్ ఉంది కదా, 2 మజిల్స్ మధ్యలో గ్యాప్, ఆ మధ్య దాన్ని రొటేటర్ ఇంటర్వల్ అంటాము. ఆ గ్యాప్లో నుంచి ఇన్స్ట్రుమెంట్ పంపిస్తాము. ఇన్స్ట్రుమెంట్ పంపించి లోపల బాగా థిక్ అయిన ఆ క్యాప్సూల్ని స్లోగా కట్ చేస్తాం అనమాట. సో దాంతో ఆ అడ్హెషన్స్ అన్నీ అంటే ఏదైతే బాగా బిగుసుకుందో అది రిలీజ్ అయిపోతుంది. రిలీజ్ అయిన తర్వాత అంటే అది చుట్టూ చేయాలి మనం 360 degrees చేస్తే మనకి కంప్లీట్గా ఫ్రీ అవుతుంది. తర్వాత ఇంకా నెక్స్ట్ డే నుంచి మళ్ళీ ఫిజియోథెరపీ అవసరం అవుతుంది. మనం చేసేసాం కదా అని చెప్పి వదిలేయకూడదు దీన్ని. చేసిన వెంటనే క్యాప్సూల్ రిలీజ్ చేసిన వెంటనే మన చెయ్యి ఫ్రీగా అన్ని డైరెక్షన్స్లో తిరుగుద్ది, కానీ మళ్ళీ ఫామ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. దానికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా మనం నెక్స్ట్ డే నుంచి కొన్ని రోజుల పాటు ఒక 2-3 months పాటు కంపల్సరీ ఫిజియోథెరపీ కూడా అవసరం ఉంటుంది. సో అన్ని మెథడ్స్ ఫెయిల్ అయిపోయిన తర్వాత లేదా ఎవరికైనా మ్యానిపులేషన్ చేయటం రిస్క్ అనుకుంటే, ఇప్పుడు ఓల్డ్ పీపుల్కి ఆస్టియోపోరోసిస్ ఉంది, వాళ్ళకి రిస్క్ అనుకుంటే డెఫినెట్గా మనం ఈ ఆర్థ్రోస్కోపీ ద్వారా, కీహోల్ సర్జరీ ద్వారా చేయొచ్చు. రిజల్ట్స్ చాలా బాగుంటాయి. ఇది కూడా సింపుల్ ప్రొసీజర్, 1 hourలో అయిపోయే ప్రొసీజర్. కాంప్లికేషన్స్ అనేది అసలు ఏమీ ఉండవు దీంట్లో. ఎందుకంటే అన్నీ మనం చూస్తున్నాం, కళ్ళ ఎదుటిగా మానిటర్లో చూసి చేస్తున్నాం. ఎందుకంటే మ్యానిపులేషన్ అంటే మనం అసలు చూడలే, బలవంతంగా పేషెంట్ని ఏంటంటే ఎనస్థీషియాలోనే మనం మ్యానిపులేట్ చేస్తున్నాం. సో సర్జరీ అంటే ఆర్థ్రోస్కోపీ కీ హోల్ ద్వారా అంటే మనం అన్ని చూస్తున్నాం కాబట్టి రిస్క్ తక్కువ ఉందంటావు, అంతే కదా? ఇంకా వేరే టేర్స్ లైక్ బైసెప్స్ అనేది ఉంటుంది మన జాయింట్ లోపల, చాలా మందికి ఆ టేర్ కూడా ఉంటుంది ఫ్రోజన్ షోల్డర్ ఉన్న వాళ్ళకి. సో దాన్ని కూడా అడ్రస్ చేయొచ్చు ఈ కీ హోల్ సర్జరీలో. ఇంకేమన్నా పెథాలజీస్ ఉన్నా కూడా వాటన్నిటిని కూడా అడ్రస్ చేయొచ్చు, మనం ఎట్ ఏ టైం అడ్రస్ చేయొచ్చు. అండ్ పేషెంట్ విల్ బి పెయిన్ ఫ్రీ అండ్ మూమెంట్స్ కూడా వెంటనే వచ్చేస్తాయి. మీ ఒపీనియన్లో ఇప్పుడు మీరు ఒక 100 patients ఫ్రోజన్ షోల్డర్ చూసారనుకో డాక్టర్ శివ, ఎంతమందికి సర్జికల్ ఇండికేషన్ ఉండే అవకాశం ఉంటుంది అంటారు? అది less than 10 to 20 అండి.
మిగతా అన్నీ కూడా మనం మెడిసిన్స్ తోటి, ఇంజెక్షన్స్ తోటి, ఫిజియోథెరపీ తోటి చేసేయచ్చు. బట్ 10-20% వాళ్ళకి మాత్రం ఏదర్ మ్యానిపులేషన్ ఆర్ సర్జరీ అవసరం అవుతుంది. అంటే ఈ కీ హోల్ సర్జరీ అనేది మ్యానిపులేషన్ చేయగలిగిన వాళ్ళకి చేస్తాము, అది రిస్క్ అనుకున్న వాళ్ళకి మాత్రం ఆల్వేస్ డైరెక్ట్ గా కీ హోల్ సర్జరీ అడ్వైస్ చేస్తాం. సో కమింగ్ టు ద ఎండ్ ఆఫ్ పాడ్కాస్ట్, సో యూ మీన్ టు సే అంటే ఇప్పుడు ఈ ఫ్రోజన్ షోల్డర్ అంటే మనకి క్యాప్సూల్ అంతా బిగుసుపోవటం షోల్డర్ జాయింట్ అనేది జరుగుతుంది. అండ్ దీనిలో ఏంటంటే 3 స్టేజెస్ ఉన్నాయని చెప్పారు. ఫ్రీజింగ్ స్టేజ్, పెయిన్ఫుల్ స్టేజ్, ఫ్రోజన్ స్టేజ్, తర్వాత థాయింగ్ స్టేజ్లో స్లోగా న్యాచురల్ రికవరీ అనేది జరుగుతుంది. అండ్ డయాబెటీస్ అంటే షుగర్ ఉన్న వాళ్ళకి మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ అని చెప్తున్నారు. అండ్ ఏంటంటే ఎక్స్రే, అల్ట్రాసౌండ్ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్తోనే మనం డయాగ్నోస్ చేయగలం. అండ్ ఎంఆర్ఐ అనేది స్పెసిఫిక్ సెలెక్టెడ్ కేసెస్లో ఎంఆర్ఐ అవసరం అవుతుంది. అండ్ 80% ఆఫ్ ద పేషెంట్స్ని ఏంటంటే మనం మెడిసిన్స్, అవసరమైతే ఇంట్రాఆర్టిక్యులర్ అంటే జాయింట్లోకి స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇచ్చి ఫిజియోథెరపీతోనే ట్రీట్ చేయొచ్చు. ఒక 10-20% ఆఫ్ కేసుల్లో మాత్రమే ఈ కీ హోల్ సర్జరీ అనేది అవసరం పడుతుంది అని చెప్తున్నారు. సో ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది అంత పెద్ద భయపడిపోవాల్సిన ప్రాబ్లం కాదు అని చెప్పి ఒపీనియన్. డెఫినెట్గా అసలు దీనికైతే ఎవరు భయపడక్కర్లేదు. ఎందుకంటే ఫస్ట్ థింగ్ మెజారిటీ ఆఫ్ పేషెంట్స్లో న్యాచురల్గానే తగ్గిపోతుంది. ఇది న్యాచురల్ ప్రాసెసెస్ తగ్గిపోవటం అనేది. బట్ లాంగ్ పీరియడ్ 1 to 1.5 year అంతకాలం వెయిట్ చేసే ఓపిక పేషెంట్స్ ఎవరికి ఉండదు. ప్లస్ పెయిన్ కూడా భరించలేరు, ఆబ్వియస్గా పెయిన్ భరించలేరు, వాళ్ళు మూమెంట్స్ రిస్ట్రిక్ట్ అయిపోతాయి. సో దే కమ్ ఫర్ ఇంటర్వెన్షన్. వెన్ దే కమ్ ఫర్ ఇంటర్వెన్షన్ మెజారిటీ 80% మనం మెడిసిన్స్తో కానీ, ఇంజెక్షన్స్ ఆర్ ఫిజియోథెరపీతో ట్రీట్ చేసేయచ్చు. ఓన్లీ 10-20% మనకి ఇంటర్వెన్షన్ అవసరం అవుతుంది. సో ఇట్స్ నాట్ ఏ మేజర్ డిసీజ్ లాగా ఏం కాదు, భయపడాల్సిన అవసరం లేదు. దీనికి ట్రీటబుల్ ప్రాబ్లం. బట్ బెటర్ టు కమ్ ఎర్లీగా ఇంటర్వెన్ అయితే ఎర్లీగా తగ్గిపోతుంది. బాధపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నైట్ టైం షోల్డర్ పెయిన్ వస్తుంది, ఈ పక్కన షోల్డర్ పెయిన్ వస్తుంది, షూటింగ్ పెయిన్ వస్తుంది అంటే యాజ్ ఫాస్ట్ యాజ్ you can come to any orthopedic surgeon. They can diagnose it definitely and they can treat it. Thank you Shiva for your valuable inputs and time. Thank you Dr. Ram Prasad. It's a great pleasure coming here and participating in Wisdom Talks. Thank you very much.